అరెస్ట్ చేసి రంగారెడ్డి గండిపేట మండల ఖానాపూర్లో సాయి సిద్ధి విలాస్లో నూతనంగా వేసిన రోడ్లను తవ్వి డ్రైనేజీ లైన్లు వేయడంతో కాలనీ నివాసులు ఫైర్ అవుతున్నారు. పక్కనే ఉన్న స్థలంలో నుండి వేయకుండా రోడ్లను తవ్వి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా ఫుట్పాత్ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఖానాపూర్ విలేజ్ నార్సింగ్ మున్సిపాలిటీ సాయి సిద్ధి ఎన్క్లేవ్. దీంట్లో 30 అడుగులు వెడల్పు ఉండాల్సిన రోడ్లని మిగతా ఇంటి ఓనర్లందరూ కూడా 5 అడుగుల పాటు కబ్జాలు చేసి పాతుల్లో ఉండాల్సినటువంటి ప్లేస్ లో గోడలు కట్టి చెట్లు నాటుకొని ఆక్రమించేశారు. దీంట్లో భాగంగా ఇప్పుడు మున్సిపల్ సేవరేజ్ లైన్ వేయడానికి నడి రోడ్డుని ఈ రోడ్డు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి 1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్ లోనే ఇంతకుముందు పైప్ లైన్ కోసం ఒక లైన్ తవ్వారు. ఇప్పుడు మళ్ళా సేవరేజ్ లైన్ వేయడం కోసం మళ్ళీ రోడ్డును 2వ లైన్ తవ్వుతున్నారు. 30 లక్షలు ఖర్చు పెట్టేసిన రోడ్డు 1 ఇయర్ కాకముందు ఎన్నిసార్లు తవ్వుతారు, ఎన్నిసార్లు వేస్తారు? వేయటం కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వ సొమ్ము, ప్రజాధనం ఎంత వేస్ట్ అవుతుంది? ఓపెన్ ఉన్న ప్లేస్ లో పక్కన ఫుట్పాత్లలో వేయాల్సినటువంటి పైప్ లైన్ తీసుకొచ్చి నడి రోడ్లో తవ్వేస్తాం. కరెక్ట్ కాదు కదా. సిస్టమ్ కరెక్ట్ కాదు. ట్యాక్స్ పేయర్ గా ఒక సిటిజన్ గా నేను అడుగుతున్నా, ఇట్లా ఎన్నిసార్లు ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తారు? చేయకూడదు కదా. ఇది మీ కాలనీ వాసులు, మా కాలనీ వాసులు ఫుట్పాత్లు కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళందరి మీద రివర్స్ అవుతున్నారు. నేను గట్టిగా అడిగితే నా మీద కొట్టడానికి వస్తాను. నిన్న నువ్వెవడు మాట్లాడటానికి నా మీదకి లేచారు అందరూ. మొత్తం 7-8 మంది ఇళ్ళు కబ్జా చేసుకొని పెట్టుకున్నారు. 7-8 మంది నా మీదకి వస్తున్నారు కొట్టడానికి. నువ్వెవడు ఇక్కడ మాట్లాడటానికి? నేను